గుడిపల్లి గ్రామ సభలో హాట్ టాపిక్గా మారిన షాపుల తొలగింపు వ్యవహారం. హాయ్, దిస్ ఇస్ గిరి, మిషన్ 108 మీడియా. ఈరోజు నల్గొండ జిల్లా గుడిపల్లి మండలం గుడిపల్లి గ్రామ పంచాయతీ రైతు వేదికలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలో పలు సమస్యలపై తీవ్రమైన చర్చ జరిగింది. గ్రామ సభలో జల సంరక్షణ, వన సంరక్షణ, తాగునీటి సమస్యలు, వృద్ధాప్య పింఛన్లు, అక్రమ భూముల ఆక్రమణతో పాటు రోడ్లకు ఇరువైపులా ఉన్నటువంటి చిన్న చిన్న దుకాణాల విషయంలో తీవ్ర చర్చ జరిగింది. ఈ దుకాణాలని తీసివేయాలి అని చెప్పేసి గ్రామ అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా ఖండించడం జరిగింది. నూతనంగా ఏర్పడిన గుడిపల్లి మండలంలో రోడ్ల విస్తరణ, భవిష్యత్తులో ప్రమాదాలను నివారించడానికి భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రోడ్ల విస్తరణ జరపాలన్న పేరుతో రోడ్డు పక్కన ఉన్న షాపులను తొలగించాలని గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి ప్రజలు అభిముఖంగా అభ్యంతరం చేస్తూ తమ విన్నపాలను విన్నవించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దేవరకొండ వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూతం సైదులు మాట్లాడుతూ, ప్రభుత్వానికి సంబంధించి గ్రామ సభలో స్పష్టమైన విధానాలను ప్రజలకు తెలియజేయాలి. ఫస్ట్ ప్రభుత్వం ఏం పని చేస్తుంది, ఎవరో అడిగితేనే దానికి సమాధానం కాదు. అసలు ప్రభుత్వం ఏమేం పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తుంది, మొదటగా ప్రజలకు తెలియాల్సిన విషయం అదొకటి. అన్ని శాఖల వారీగా. తర్వాత ఇంకొకటి గ్రామ సమస్యలు. ఇది ప్రజాపాలన. ఇక్కడ గ్రామ సభలలో ఈ గ్రామ సభలో మనకు ప్రభుత్వ ప్లేస్లలో అక్రమ నిర్మాణాల గురించి ఒక మినిట్ని యాడ్ చేసేది. అందులో దాని గురించే మేము మాట్లాడుతున్నాం. దాదాపుగా 40 సంవత్సరాలుగా ఈ గుడిపల్లి గ్రామాన్ని మండలం కావాలని ఈ గ్రామ ప్రజలందరూ కూడా కలలుగన్నారు. అనేక పర్యాయాలు, అనేక విధాలుగా, అనేక ప్రభుత్వాల కాలంలో మండలం ఏర్పాటు కోసం వినతులు ఇచ్చి అలసిపోయినటువంటి గ్రామం ఇది. గత ప్రభుత్వంలో సుమారుగా సుదీర్ఘకాలం 370 రోజుల పాటు మండలం కోసం సుదీర్ఘ ఉద్యమం చేసినటువంటి చరిత్ర గ్రామ ప్రజలకు ఉన్నది. ఆనాడు గ్రామ సర్పంచ్గా శీలం శేఖర్ రెడ్డి గారు, గుడిపల్లి ఎంపీటీసీ ఉమ్మడి మండల వైసీపీగా అరవపల్లి సరిత నరసింహ గారు ప్రాతినిధ్యం వహించినారు. ఆ కాలంలో 370 రోజులు ఈ గ్రామ ప్రజలు మండలం కోసం దీక్షలు చేసినారు. ఆ మండలం కాకముందే ఈ గ్రామం చుట్టూ 100 గ్రామాలకు వ్యాపార కేంద్రంగా విలసిల్లిన చరిత్ర అధికారులకు తెలియకపోవచ్చు, కానీ ఈ ప్రాంత ప్రజలకు, ఈ గ్రామ ప్రజలకు తెలుసు. మనం రామాలయ యొక్క భాగంలో చూసినట్టయితే అంత షావువాడి ఉండేది. అది పెద్ద బజార్ పిలిచేవాళ్ళు. అక్కడ మొత్తం వ్యాపారము విపరీతంగా చుట్టుపక్కల గ్రామాలకు వాళ్ళ సేవలు అందించిన చరిత్ర ఈ గ్రామ షావుకారులకు ఉన్నది. ఈరోజు కొంతమంది ఈ ఊళ్ళ నుంచి బతుకు బయటికి పోయినా, కొంతమంది స్థిరంగా ఇక్కడనే నివాసం ఉంటూ వాళ్ళ వ్యాపారం చేస్తున్నారు. వారికి తోడు ఈ గ్రామంలో వృత్తి కులాల వారు షాపులు నిర్వహించుకుంటున్నారు. కుటుంబ జీవనం కోసం మరికొంతమంది దుకాణాలు నిర్వహించుకుంటున్నారు. వారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎందుకు మేము అంటున్నాం అంటే, మండలం కాకముందే వ్యాపార కేంద్రంగా విరాజిల్లినటువంటి గుడిపల్లి గ్రామం మండలం బోసిపోకూడదు కదా, రోడ్డు నిర్మానుష్యంగా ఉండకూడదు కదా. మండల కేంద్రంలో షాపు మీద వెలవడం ద్వారానే, 10 మంది షాపులు పెట్టుకోవడం ద్వారానే గ్రామం అభివృద్ధి చెందినట్టు భావిస్తాం కదా. 10 ఊళ్ళో ఈ ఊరికి వచ్చినప్పుడు మండలం కాకముందు గుడిపల్లి అభివృద్ధిలో లేకపోయే. ఇప్పుడు మండలం అయినాక రోడ్డు వెడుపున చాలా షాపులు వేసినాయి. ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా గ్రామాన్ని అభివృద్ధి కోసం అన్ని పార్టీల వాళ్ళు సమిష్టిగా పనిచేసుకుంటారనే చరిత్రను నిలపాలంటే మీ అధికార సహకారం మాకు అవసరం కదా. మేము ఏమంటున్నాం అంటే, స్థానికంగా ఉన్నటువంటి వారు, నేను డబ్బు వేసుకుంటాను 2 కర్రలు వాటినో, నేను డబ్బు వేసుకుంటాను 2 రాళ్ళు పెట్టినో, లేకపోతే పడకలు తెచ్చి పడకలు కట్టుకుంటున్నాం కాదు. మీకు ప్రభుత్వ పరంగానే వినతి పత్రం, ఒక దరఖాస్తు ఇవ్వనివ్వండి. మీరు 6 రోజులు ఇస్తారా, 10 రోజులు ఇస్తారా, అనుమతి ఇవ్వనివ్వండి. మీరు నిర్దిష్ట కాలగడువు ఎంత పెడతారో పెట్టండి. మేము పర్మిషన్ ఇచ్చినాక 2 రోజులు చూస్తాం.
మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మల్లెపల్లి, దేవరకొండ, అంగడిపేట, బియ్యపల్లిలో ఇటువంటి ఎన్నో ప్రాంతాలలో మోరీలు వేస్తుంటే పెద్ద పెద్ద మోరీలలో కూడా షాపులు పెట్టుకొని వాళ్ళ బతుకు జీవనం కొనసాగిస్తున్నారు. అనుమతులు గొప్పవే, అనుమతులు మంచివే. ఉద్యోగులకు ఇబ్బందులు రాకుండా ఎవరు కాంప్లైంట్ చేసినా మేము ఈ పద్ధతులు చెప్పుకోవడానికి అనుమతులు కరెక్టే, కాదండి. ప్రభుత్వ నిర్ణయాన్ని, అధికారుల ఆలోచనని మేము గౌరవిస్తాం. కానీ ప్రజలకు ఉన్న అవసరాలను కూడా మీరు గుర్తించాలి, గౌరవించాలని కోరుతున్నాం. దయచేసి మేము కూడా ఇక్కడ గుడిపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున మా మాజీ సర్పంచ్ గారు శీలశేఖర్ రెడ్డి గారు, పరమేశ్వర గారి ఆధ్వర్యంలో ఇప్పుడే ఇటువంటి ఎవరైనా సరే 6 నెలల కేసు ఇవ్వకండి, నేను లోన్ వేసుకుంటే పర్మిషన్ ఇవ్వండి, రామగడ్డ ఇవ్వకండి, షాప్ పెట్టుకుంటే ఇవ్వండి, పర్మిషన్ టైం దాటిపోతే తీసేయండి. ఈ విషయమే మేము కూడా ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి గారికి, గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి వినతి పత్రం ఇస్తాం. వాటి మీద మంచి నిర్ణయం తీసుకోండి. ఈ చిన్న మండలాన్ని ఊరు అభివృద్ధిలో భాగంగా దుకాణాల నిర్మాణానికి అవకాశం కల్పించమని మీకు ప్రత్యేక